చెలియ చెలియా చిరుకోపమా చాలయ్య చాలయ్యా పరిహాసమా కోపాలు తాపాలు మనకేలా సరదాగా కాలాన్ని గడపాలా సలహాలు కలహాలు మనకేలా ప్రేమంటే పదిలంగా ఉండాలా రెమ్మల్లో మొగ్గ నీ పూయను పొమ్మంటే గాలి తాకంగా పూచెనులే అయితే గాలే గెలిచిందనన లేక పువ్వే ఓడిందనన రాళ్ళల్లో శిల్పం లోపల దాగున్న ఉలి తాకంగా వెలిసెనులే అయితే ఉలియే గెలిచిందనన లేక శిల్పం ఓడిందనన ఈ వివరం తెలిపేది ఎవరంట వ్యవహారం తీర్చేది ఎవరంట కళ్ళల్లో కదిలేటి కలలంట ఊహల్లో ఊగేటి ఊసంట. హాయ్, అందరికీ నమస్కారం. ఈవినింగ్ వాకింగ్ వెళ్ళొచ్చేసరికి పిల్లలు నా కోసం మ్యాంగో మిల్క్ షేక్ చేసి పెట్టారు. అంతగా అలసిపోలేదు, వాళ్ళు చేసుకున్నారు. సో నా కోసం కూడా మీకు వీడియోలో కావాలనే చూపించాను. రోజు ఏదో ఒక టైంలో నేను ఒక పాట అనుకొని దాన్ని అలా 10 టైమ్స్ విని ప్రాక్టీస్ చేసి నేను ఎలా పాడతానన్న విషయం తర్వాత, కానీ ఏదో ఒక సాధన టైం పాస్ అయితే అవుతుంది కదా. ఇది చూడండి, ఒక ఎక్స్పెరిమెంట్. దారా దారా శుద్ధ దారా నమక్ చమక్ నమక్ చమక్ ఢాల్ దేతే హే. అన్నీ కాపీడే, కానీ నా మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించినవి అవి. ఈ కర్రీలో నేను వేసింది టోఫు, సోయా పనీర్. కర్రీలో మసాలాలు కూడా లవంగం, చెక్క, ఇలాచీ మాత్రమే వేసాను. ఒక్కటే ఇలాచీ అయినా కూడా నాకు అది చాలా స్ట్రాంగ్ అనిపించింది. ఈ మధ్య ఏదో రకంగా ధ్యాస పెట్టడం లేదా ఏదైనా మిస్టేక్ చేస్తున్నానో తెలీదు, కానీ కర్రీస్ చేసే రెసిపీస్ అలా అడుగంటుతున్నాయి. న్యాచురల్గా వెజిటబుల్స్లో ఉండే వాటరే సరిపోయేవి అనుకునేదాన్ని. ఇలా చూడండి, పైన ప్లేట్ పెట్టి నీళ్లు పోసి మేనేజ్ చేయాల్సి వచ్చింది ఈరోజు కూడా. కర్రీ టేస్ట్ బాగా కుదిరినా ఆ ఇలాచీ వేయకపోతే బాగుండు అనిపించింది నాకైతే. లంచ్ టైంకి ముందు చందు బయటికి వెళ్ళొచ్చేటప్పుడు మామిడి పళ్ళు కనిపిస్తే తీసుకొచ్చారు. అందుకే కర్రీ రెడీగా ఉన్న పళ్ళు వచ్చేసరికి పచ్చడి పళ్ళు కాంబినేషన్. మళ్ళీ పాప లంచ్ ముందే స్టార్ట్ చేసిన పళ్ళు కనిపించాక వెయిట్ చేసి కట్ చేసేవారికి పప్పుచారన్నంతో